అందరికీ తిరిగి స్వాగతం. ముఖ్యంగా ఆధ్యాత్మికత విషయానికి వస్తే అక్షరాలలోని అక్షరాలు దాగి ఉన్న అర్థాలను ఎలా కలిగి ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం తెలుగు దేవుళ్ల మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము మరియు వారి పేర్ల మొదటి అక్షరాల వెనుక ఉన్న శక్తివంతమైన రహస్యాలను వెలికి తీస్తున్నాము. ఈ అక్షరాలు కేవలం చిహ్నాలు కాదు, అవే బలం, జ్ఞానం మరియు రక్షణకు దైవిక ఆధారాలు. ప్రారంభిద్దాం. మన మొదటి అక్షరం ఏ మరియు అది ఆంజనేయుడిని సూచిస్తుంది. దీనిని హనుమంతుడు అని కూడా పిలుస్తారు. అచంచలమైన భక్తి మరియు అసమానమైన బలానికి చిహ్నంగా ఆంజనేయుడు తెలుగు సంస్కృతిలో శ్రీరాముడి పట్ల తన విధేయతకు గౌరవించబడ్డాడు. ఏ అనే అక్షరం మొదటిది. ఇది ప్రారంభం మరియు దైవిక అధికారాన్ని సూచిస్తుంది. ఆంజనేయుడిలాగే ఆదిత్య ఏతో ప్రారంభమయ్యే మరొక పేరు. కాంతి మరియు నాయకత్వాన్ని సూచిస్తుంది. ఏ సృష్టిని సూచిస్తుంది మరియు ఆంజనేయ భక్తి ద్వారా ఇది ఏదైనా అడ్డంకిని అధిగమించే శక్తిని కూడా సూచిస్తుంది. నిజంగా ఈ అక్షరం దైవిక నాయకత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఎం అక్షరంకి వస్తే, అంటే హిందూ త్రిమూర్తులలో విశ్వ రక్షకుడైన మహావిష్ణువు. విష్ణువు సమతుల్యతను కాపాడుతాడు మరియు అన్ని జీవులను రక్షిస్తాడు. ఎం అనే అక్షరం మనల్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో పూజించే శివుని రూపమైన మల్లికార్జున స్వామితో కూడా కలుపుతుంది. ఈ అక్షరం దైవిక రక్షణ, స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తుచేస్తుంది. ఏం మనకు కృప మరియు జ్ఞానంతో సవాళ్లను ఎదుర్కొనే దైవిక శక్తిని తెస్తుంది. దైవిక త్రిమూర్తుల్లో విధ్వంసకారుడు మరియు పరివర్తనకర్త అయిన శివుడిని సూచించడానికి ఎస్ ఉంది. శివుడు బలం, శక్తి మరియు విశ్వశక్తి యొక్క స్వరూపం. ఎస్ అక్షరం సీతతో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇది ధర్మం మరియు స్వచ్ఛతకు చిహ్నంగా గౌరవించబడుతుంది. ఆమె రాముడి అంకిత భావంతో ఉన్న భార్య. శివుడు మరియు సీత చూపిన దైవిక బలం మరియు నిబద్ధత. ఎస్ అక్షరం ప్రతికూలతను నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టే శక్తిని కలిగి ఉందని గుర్తుచేస్తాయి. ఈ అక్షరం ప్రపంచానికి దైవిక సమతుల్యతను తెస్తుంది. ఆర్ అక్షరం అంటే అయోధ్య యువరాజు రాముడు. ఆయన నీతి మరియు భక్తికి ప్రసిద్ధి చెందాడు. రాముడిని తరచుగా సత్యం మరియు న్యాయం కోసం పోరాడిన ఆదర్శ రాజుగా చిత్రీకరిస్తారు. ఆర్ అక్షరం దైవిక రక్షణ దేవత అయిన రాజరాజేశ్వరిని కూడా సూచిస్తుంది. తెలుగు సంస్కృతిలో ఆర్ అక్షరం మనల్ని స్థితిస్థాపకత, భక్తి మరియు మన ధర్మాన్ని అనుసరించే బలానికి అనుసంధానిస్తుంది. రాముడు దారి చూపుతూ, రాజరాజేశ్వరి మనల్ని నడిపిస్తూ. ఈ అక్షరం విశ్వాసం మరియు నీతి యొక్క అచంచలమైన స్ఫూర్తిని సూచిస్తుంది. చివరగా మనకు కే ఉంది. ఇది కృష్ణుడిని సూచిస్తుంది. ఆయన పరమాత్మ మరియు కరుణ, ప్రేమ మరియు జ్ఞానానికి దేవుడు. భగవద్గీతలోని కృష్ణుడి బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి మరియు దైవిక జ్ఞానానికి మూలం. కే అనేది విజయవాడ యొక్క శక్తివంతమైన దేవత కనకదుర్గతో కూడా అనుసంధానించబడుతుంది. ఆమె రక్షణ మరియు కృపను సూచిస్తుంది. కే అక్షరం మనకు దైవిక ప్రేమ, జ్ఞానం మరియు శక్తిని గుర్తు చేస్తుంది. సత్యం మరియు కరుణతో అన్ని సవాళ్ల ద్వారా మనల్ని నడిపించే శక్తి. కాబట్టి కేవలం అక్షరాలు కాదు, రక్షణ, నాయకత్వం, జ్ఞానం మరియు బలానికి దైవిక చిహ్నాలు. మీరు తదుపరిసారి పేర్లు లేదా అక్షరాల గురించి ఆలోచించినప్పుడు అవి కలిగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని గుర్తుంచుకోండి. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మరిన్ని అద్భుతమైన అంతర్దృష్టుల కోసం మా ఛానల్ను లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.